ఏసీలో పనిచేస్తున్నా రూమ్ సరిగా కూల్ అవ్వడం లేదంటే క్లీనింగ్, సర్వీసింగ్ చేయించాలనే సిగ్నల్ ఇచ్చినట్లే. ఎక్స్పర్ట్లతో సర్వీసింగ్తో పాటు మీరే ఏసీని ఎలా క్లీన్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. విండో ఏసీ అయినా, స్ప్లిట్ లేదా ఇన్వర్టర్ ఏసీ అయినా సరే ఎక్కువగా వాడుతుంటే వాటిలోని ఫిల్టర్లను ప్రతి 2 వారాలకు ఒకసారి క్లీన్ చేసుకోవాలని ఎక్స్పర్ట్లు చెబుతున్నారు. లేకపోతే డస్ట్ చేరి ఏసీ పనితీరుపై ఎఫెక్ట్ పడుతుంది. దానివల్ల ఇంట్లోకి కూడా కలుషిత గాలి వస్తుందని చెబుతున్నారు. అదే ప్రొఫెషనల్స్ చేసే డీప్ సర్వీసింగ్ అయితే ఏడాదికి ఒకసారి చేయించుకుంటే సరిపోతుందని నిపుణులు అంటున్నారు. ఏసీ సర్వీస్ చేయించాల్సిన టైం వచ్చిందని కూడా ముందే ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఏసీ నుంచి చల్లటి గాలి కాకుండా సాధారణ ఫ్యాన్లా గాలి వస్తుంటే సర్వీస్ చేయించాల్సిన టైం వచ్చిందని అర్థం. ఏసీ నుంచి బ్లోవర్ సౌండ్ ఎక్కువగా వస్తున్నా, ఏసీ నుంచి వచ్చే గాలిలో చెడు వాసన ఉన్నా క్లీన్ చేయడం బెటర్. కరెంటు బిల్లు అమాంతం పెరిగిపోతే దానికి ఏసీ కూడా కారణం కావచ్చు. ఇది కూడా క్లీన్ చేయించాలనేందుకు ఒక సిగ్నల్. ఏసీని మీరే సర్వీస్ చేయాలంటే తేలికపాటి డిష్ సోప్ తో కేవలం ఫిల్టర్లను క్లీన్ చేసుకోవచ్చు. ఫిల్టర్లు గాలిలోని దుమ్మును తొలగిస్తాయి. దుమ్ముతో అవి మూసుకుపోతే ఏసీ యూనిట్ పై భారం పడుతుంది. కానీ ఏసీ కాయిల్స్ ను మీరే సొంతంగా క్లీన్ చేయడం చాలా రిస్క్. వాటి రేకులు చాలా సున్నితంగా ఉంటాయి. పొరపాటున నీరు లోపలికి వెళ్తే ఏసీ ఎలక్ట్రానిక్ బోర్డు పాడవుతుంది. అందుకే కాయిల్స్ క్లీనింగ్ ను ప్రొఫెషనల్స్ తోనే క్లీన్ చేయించాలి. ఏసీని క్లీన్ చేసే ముందు పవర్ ఆఫ్ చేసి అన్ప్లగ్ చేయండి. ఏసీ యూనిట్ పై కవర్ తీసేసి ఫిల్టర్ ను బయటికి తీయండి. ఏసీ మాన్యువల్లో ఫిల్టర్ ఎలా తీయాలో ఉంటుంది. ఫిల్టర్ పై ఉన్న దుమ్మును మెత్తని క్లాత్ తో తుడవండి. గోరువెచ్చని నీరు, సోప్ వాటర్ తో శుభ్రం చేసుకోండి. ఫిల్టర్ పూర్తిగా ఆరిన తర్వాతే తిరిగి ఫిక్స్ చేయాలి.